వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ మాధురి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ నరసింహ, అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రమీల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళింగ, దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ చైర్మన్ డాక్టర్ అభిజయ్ జేమ్స్, కమిటీ ప్రధాన కార్యదర్శి హనంకొండ ప్రేమ్ కుమార్, కాటన్ దేవయ్య, డాక్టర్ బూదాల అమర్ బాబు, దళిత సంఘాల ఐక్యవేదిక 307 చైర్మన్ రామ్ చందర్, జనరల్ సెక్రటరీ ఎల్లయ్య కాకా, క్యాషియర్ జీజే రత్నం, మెట్టుకాని గూడ అంబేద్కర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేకల బాలయ్య, జనరల్ సెక్రటరీ మేకల సత్యనారాయణ, క్యాషియర్ మేకల రమేష్, బుచ్చయ్య, నరహరి, బాలరాజు, ఉషోదయ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అవేజ్ జేమ్స్ మాట్లాడుతూ 125 డివిజన్ మెట్టుగానిగూడ దళితులకు బొందలగడ్డ విషయంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ భవనం విషయంపై మాట్లాడడం జరిగింది. అందుకు రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించారు. కార్యదర్శి ప్రేమ్ కుమార్ దళితులపై జరుగుతున్న దాడుల విషయంపై 49 విషయమై మాట్లాడినప్పుడు రెవెన్యూ అధికారి డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి మల్లికార్జునరావు 79 విషయంలో, 49 విషయంలో, 77 సర్వే నెంబర్స్ విషయంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని మాట్లాడడం జరిగినది. డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రమీల దళితులు కులాంతర వివాహాలు చేసుకుంటే మా యొక్క ఆఫీస్ నుండి 2,50,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అదేవిధంగా దళితులు బీటెక్ చదివి ఎంఎస్ కోసం అబ్రాడ్ వెళ్తే అటువంటి పిల్లలకు మా ఆఫీస్ నుండి 20 లక్షల రూపాయలు ఇస్తారని వారు తెలియజేశారు. ఈ మీటింగ్ కు సివిల్ సప్లై ఆఫీసర్స్ రాని ఎడల వారి డిప్యూటీ తహసీల్దార్ వారికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ మా యొక్క పరిధిలో ఎలాంటి అట్రాసిటీ కేసుల్లో కానీ, నా దృష్టికి వచ్చినటువంటి కేసును గాని నేను ఎక్కడ కూడా వదిలిపెట్టానని చెప్పడం జరిగింది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవానికి దళిత సంఘాలు, నాయకులు, మెట్టుగానిగూడ గ్రామ ప్రజలు, ఉషోదయ కాలనీ వాసులు తదుపరులు పాల్గొన్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిప్యూటీ ఎంఆర్ఓ, మరి ఆర్ఐ గారు ఏదైతే మెట్కన్ కూడా విషయంలో గ్రేవ్ యార్డు కమిటీ పర్పస్గా ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, వారు కూడా తప్పకుండా మెట్కన్ కూడా వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కమిటీలు గ్రేవ్ యార్డు కూడా పరిణామాలు తీసుకొని వారికి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఎక్కడ బాధ్యతలు జరిగినతో మేమందరం ముందుండి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సివిల్ రైట్స్ దినంలో తప్పకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. రాలేదు, వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.